అండి నమస్తే. ఈరోజు మీకు ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. వాటికి కావాల్సింది మనకి ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా తుడుచుకోవాలండి, ఆరబెట్టుకోవాలి. ఏ మాత్రమైన తడి ఉంటే పచ్చడి చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చడికి మనం పెట్టుకునే ముందు శుభ్రంగా కడుక్కేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. ఓకేనా? నేను ఈ గ్లాస్తో 4 అయిపోయినండి. గ్లాస్ లెక్కలైతే చెప్తున్నాను. ఈ గ్లాసు 4 గ్లాసులు ఉసిరికాయలు అయినాయి కాబట్టి దీంతో మీకు మెజర్మెంట్స్ చెప్తాను. దీంతో ఒక గ్లాసు కారము ఉప్పు పడుతుందన్నమాట. ఓకేనా? చేస్తూ చూద్దామండి. ముందుగా అయితే గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ కాగాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని ఈ గ్లాసు ఒకటి వేసుకున్నానండి, ఎందుకంటే ఉసిరికాయలు వేయించుకోవటానికి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని వేయించుకున్నాము. అన్నీ ఒకసారి కాకుండా కొద్దిగా వేస్తే వేగిన దూరగా వేగాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే వేగుతాయి కానీ మాడిపోతాయి అన్నమాట. ఉసిరికాయ అనేది ఉడకదు. ఓకేనా? 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి ముక్క మగ్గటానికి. 2 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు తీసి చూద్దామండి మగ్గాయేమో. చూస్తున్నారు ఇలాగా కావాలి, మరి మాడనివ్వకూడదు. ఇంత దూరంగా వేగితే సరిపోతుంది. ఇది ఉడికిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ముక్క కింద నొక్కితే మెత్తగా ఇలా దిగిపోతుంది అన్నమాట. ఓకే, ఇది మగ్గినట్టు మనకు తెలిసిపోయేదిగా ఇలా నొక్కితే ఇలా దిగిపోవాలి. ఇలాగన్నమాట. ఇలా కాకపోయినా ఇది చూస్తున్నారు, ఇలాగా కత్తితోనైనా చూసుకోవచ్చు. ఇలా పొడిచి నేను చాకుతో కూడా చూపిస్తున్నాను. ఇది కత్తితోటే చూడండి, చక్కగా దిగిపోతుంది కదా. ఇలాగా ఉడికిపోవాలన్నమాట. ఇది మనకు చక్కగా పర్ఫెక్ట్గా ఉసిరికాయ అనేది వేగింది, ఉడికింది. ఓకేనా? 2 జరిగిపోయి ఇందులో ఆయిల్లోనే ఉడకటము జరిగిపోయింది, వేగటము జరిగిపోయింది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటాము. మిగిలిపోయిన ఉసిరికాయలు కూడా వేసుకుందాం ఇందులో. ఇవి కూడా దూరగా వేయించుకోవాలండి. వీటిని కూడాను, ఇవి కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా మనం పక్కన తీసి పెట్టుకున్నాము. తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ఆయిల్ని ఇంకొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకుందాం. ఇందులో ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందాము. నేను ఒక 3 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు వేసుకున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఈ 3 కలుపుకొని వేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు. అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేను ఒక 15-20 దాకా వేసుకున్నాను. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 5 కరివేపాకు కూడా వేసుకుందాము. అలాగే ఇంగో కూడా వేసుకుందామంటే ఇంగో ఎవరిష్టం వాళ్ళది, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇవి వేగాయి కదా, ఈ ఆయిల్ని కూడా దించి పక్కన పెట్టేసుకుందాము. బాగా పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట దీన్ని. ఈ ఆయిల్ని కొద్దిగా ఫస్ట్ వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఈ వేడికి మగ్గినట్టు అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా వేసి పసుపు వాసన రాకుండా ఉంటుంది.
దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ గ్లాస్ తోటే కదా ఉసిరికాయని మనం కొలుసుకుంది 4 గ్లాసులు. ఇప్పుడు 1 గ్లాసు కారం వేసుకుందాం ఇందులో. అలాగే ఉప్పు నిండుగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు అనమాట. సరిగ్గా కరెక్ట్ కొలతనండి. ఇందులో ఇది వేసుకున్నాం కదా, మనకు ఉప్పు సరిపోతే 3వ రోజు తీసి కలుపుకోవచ్చు అనమాట. పచ్చడి కలిపేటప్పుడు ఉప్పు కూడా వేసాం కదా. ఇప్పుడు వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పచ్చట్లో బాగా కలుస్తుంది అనమాట. తాలింపులు వేసింది కాకుండా ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుంది, రుచి ఎక్కువగా ఉంటుంది అనమాట. మన పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. వెల్లుల్లి ముద్ద 100 గ్రాములు అనమాట. అలాగే మెంతిపిండి, ఆవపిండి వేసుకున్నానండి. మెంతిపిండి 2 స్పూన్లు, ఆవపిండి ఏమో 3 స్పూన్లు వేసుకున్నాను. ఇవి ఇలాగా కలుపుకోవాలన్నమాట. అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ రసం పిండుకోవచ్చు, లేదంటే చింతపండు గుజ్జు వేసుకోవచ్చు. నేనేదో చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుంటున్నాను. గుజ్జు అండి, ఇది నానబెట్టుకొని గుజ్జు తీసి ఉడికిచ్చిందనమాట. ఇది 150 గ్రాములు చింతపండు గుజ్జు. ఓకేనా, ఇదంతా కలుపుకోవాలి కలిసేలాగా. ఇదంతా కలుపుకోవాలంటే మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మకాయలు అయితే 4 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే సరిపోతుంది నిమ్మకాయ రసం పోసుకున్న వాళ్ళకి. ఇది కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం బాగా చల్లగా అయిపోయిన ఉసిరికాయలు ఇందులో వేసుకుందామండి. వేసుకొని గరిటెతో కాకుండా చేతితో కలుపుకుందాము. అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం చల్లారిన ఆయిల్ కూడా ఇందులో వేసి కలుపుకుందాము. ఇది కూడా చేతులను కలుపుకుందామండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. ఆవాలు ఎక్కువసేపు వేగితే మాత్రం నలుపు వచ్చేస్తుంది. వేగినట్టు వేపుకుంటే సంవత్సరం అంతా కూడా నలుపు రాకుండా పచ్చడి ఎర్రగా ఉంటుంది అన్నమాట. పైది కిందిది పైకి ఇలా కలుపుకోవాలి. నాకు ఆయిల్ అయితే 1/2 లీటర్ దాకా పట్టిందండి. ఇలా ఉండాలి మనకి ఏ పచ్చడి పెట్టినా కూడాను ఆయిల్ అనేది ముక్కకి నిండుగా ఉంటేనే అది నిల్వ ఉంటుంది. ఇది 3వ రోజుకి ఇంకా బాగా ఊరి మన ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. 3వ రోజు కూడా చూపిస్తానండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, ఓకేనా. కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి పచ్చళ్ళు, మంచి వెరైటీస్ అన్నీ, రెసిపీస్ అన్నీ చూపిస్తాను. దీన్ని నేను బాటిల్లో పెట్టుకుంటానండి. 3వ రోజు చూపిస్తాను.